అంటాడు. ఎక్కడ పుట్టాడో ఆయనకే తెలియదు. ఇక్కడికి వస్తే ఆంధ్రప్రదేశ్ అంటే నాకు ప్రాణం అంటాడు. అక్కడ వస్తే రాయలసీమ అంటే ప్రాణం అంటాడు. తెలంగాణకి వెళ్తే తెలంగాణ అంటే ప్రాణం అంటాడు. ఒక్క మాట మీద నిలబడు, ఒక్క కాళ్ళ మీద నిలబడతాడు. ఎప్పుడైనా రెండు కాళ్ళ మీద నిలబడటం చూసారా పవన్ కళ్యాణ్? అంటుంటాడు. నిల్చోవడం కూడా సరిగ్గా రాదు. అందరూ అపోజిషన్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నా ఓడిపోయినా ప్రజల మధ్యలో ఉండి ప్రజలతోనే సంక్రాంతి సంబరం చేసుకుంటుంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చేస్తే హైదరాబాద్ లో కూర్చోంటాడు. ఏం అవసరం హైదరాబాద్ లో? 10 రోజుల ముందే వచ్చి 2 మూమెంట్లు వేసి వెళ్ళాడు. అంతకుముందు అంబేద్కర్ మూమెంట్లు వేస్తే సంబరాల రాంబాబు అని ఎటకారం చేశాడు. మరి ఈ రోజు రాంబాబు గారి లాగా స్టెప్పులు ఎందుకు ట్రై చేస్తామని అడుగుతున్నా. సో ఆయన మాట్లాడే మాటలకి ఆయన చేష్టలకి ఎక్కడ సంబంధం ఉండదు. అధికారంలో రావడానికి ముందు అడుక్కుంటాడు, ఒక్కసారి గెలిపించరా, ఒక్కసారి గెలిపించరా, ఒక్కసారి గెలిపించరా అంటాడు. గెలిపిస్తే ఏం చేస్తావా అంటే మీ తలరాతలు మార్చేస్తా అంటాడు. గెలిపించాక ఎవడైనా ప్రశ్నిస్తే వారి తలరాత మార్చేస్తా అంటాడు. ఇదే ఎక్కడ రౌడీజమో మనకు అర్థం కావట్లేదు. ఏమయ్యా అధికారంలోకి వస్తే ప్రజలకి మంచి చేస్తానన్నావు అంటే ఆ సంగతి పక్కన పెట్టండి, నా సినిమా రిలీజ్ అయింది ఓజీ వెళ్ళి చూడండి అంటాడు. ఏమయ్యా రాష్ట్రంలో ఆడపడుచుల మీద దాడులు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి, ఆడబిడ్డల్ని ముక్కలు చేసి పడేస్తున్నారు, ఏం చేద్దామనుకుంటున్నావయ్యా అంటే ఆ విషయం పక్కన పెట్టండి, హరహర వీరమల్లి వచ్చింది చూడండి. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో చనిపోయిన సుగాలి ప్రీతి కోసం వైఎస్ఆర్సీపీలో మనందరినీ తిట్టిన పవన్ కళ్యాణ్ అధికారం వస్తే మొదటి కేసుగా సుగాలి ప్రీతిని తీసుకొని ఆ తల్లికి న్యాయం చేస్తానన్న వ్యక్తి తల్లికి ఈ రోజు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఎవరైనా ప్రశ్నిస్తే ఈ రోజు కొత్త నాటకం. ఈ మధ్యలో చూస్తుంటే 2 రోజులుగా జపాన్ కట్టెత్తుకొని తిరుగుతున్నాడు. రాష్ట్రాల్లో అభివృద్ధి చేయడానికి ఏం కసరత్తు చేస్తున్నావయ్యా అంటే కత్తి సాముతో ఫోటోలకి పోజులు ఇస్తున్నాడు. ఆయన కత్తి ఎత్తుకొని ఫోటో ఇస్తే చంద్రబాబు నాయుడుకి ఇక్కడ తడిసిపోతుంది. ఏంద్రా స్వామి, ఎన్టీఆర్కి నేను పొడిచినట్టు ఈడేమన్నా నాకు పొడిచేస్తాడని చంద్రబాబు నాయుడు. ఈ విధంగా ఆ కూటమి ప్రభుత్వం ఒకరి తప్పుల్ని ఒకరు చూసుకుంటూ సరిచేసుకుంటూ ఒకరి ప్యాకేజీలు ఒకరు తీసుకుంటూ ప్రజల్ని గాలి కొదిలేసి రాష్ట్రాన్ని గాలి కొదిలేసి వాళ్ళ సంబరాలు వాళ్ళ సంపాదనలు చూసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. సమయం వచ్చినప్పుడు వాళ్ళ అబద్ధాలకి నమ్మకుండా వాళ్ళని తిప్పి కొట్టే విధంగా ఉండాలి అని కూడా అందరినీ కోరుకుంటున్నాను.